యురేనియంను ఎత్తుకెళ్లేందుకు అమెరికా పైలట్ ఆపరేషన్ చేపట్టిందని ఇరాన్ ఆరోపించింది. అమెరికాకు చెందిన F-15E యుద్ద విమాన పైలట్ ను రక్షించేందుకు నేవీ సీల్ టీమ్ ఆర్ కమాండోలు ఆ ఆపరేషన్ చేపట్టారు. ఆ డేరింగ్ ఆపరేషన్ పై తమకు ఎన్నో ప్రశ్నలున్నాయని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ భగై అనుమానం వ్యక్తం చేశారు. కోగిలియే భోయర్ అహ్మద్ ప్రావిన్స్ లో తమ పైటల్ ఉన్నట్లు అమెరికా చెప్పిందని, అయితే సెంట్రల్ ఇరాన్ లో తమ దళాలను అమెరికా దింపాలనుకుందన్నారు ఇస్మాయిల్ భగై. కానీ భోయర్ ప్రావిన్స్ కు పైలట్ ను రెస్క్యూ చేసిన ప్రాంతానికి చాలా దూరం ఉన్నట్లు తెలిపారు. యురేనియంను దొంగిలించాలన్న ఉద్దేశంతో తమను తప్పుదో పట్టించేందుకు అమెరికా ఆపరేషన్ చేపట్టి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇరాన్ కు ట్రంప్ మరోసారి తీవ్రంగా అయితే హెచ్చరించారు. ఇక ఆ దేశాన్ని పూర్తిగా అధీనంలోకి తీసుకుంటామని ప్రకటించారు. ఇరాన్ మొత్తం ఒక్క రోజులో తుడిచిపెట్టుకుపోవచ్చని స్పష్టం చేశారు. అమెరికా చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనను తాజాగా ఇరాన్ తిరస్కరించిన తర్వాత ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశాన్ని ఒక్క రాత్రిలోనే మట్టుబెట్టగలమని తెలిపారు. ఇరాన్ పై దాడులకు తాము ఉపయోగించిన వేల విమానాల్లో ఒక్కటి మాత్రమే కూలిందని వెల్లడించారు. F-15 ఫైటర్ జెట్ పైలట్ ను రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి రక్షించుకోగలిగామన్నారు. ఇక ఈ రెస్క్యూ ఆపరేషన్ పై ఇరాన్ కు ముందే తెలిసిందన్నారు. భూమికి దగ్గరగా వచ్చిన జెట్ గురించి ఎవరో లీక్ చేశారని అనుమానం వ్యక్తం చేశారు. ఆ పైలట్ ను పట్టుకోవడానికి 200 మందిని పంపించారని తెలిపారు. తమ పైలట్ ను పట్టుకుంటే వారికి రివార్డ్ ఇస్తామని ఇరాన్ ప్రకటించిందన్నారు. ఇక సమాచారం లీక్ చేసిన వారిని ఖచ్చితంగా శిక్షిస్తామన్నాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మనకి విశ్లేషకులు కార్తిక్ జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి కార్తిక్. నమస్తే అండి. మొత్తానికి ఎలా చూడాలంటారు? మరోసారి అయితే ట్రంప్ ఇరాన్ కి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎలా చూడొచ్చు దీన్ని? మామూలుగా మనకు సామెత ఉంటది, నేను వేస్తే మొగను కాదు, నేను వేస్తే మొనగాన్ని అయ్యడం అని చెప్తా ఉంటారు. కానీ వేసేది ఉండదు, చూపించేది ఉండదు. సరే, ఈసారైనా ట్రంప్ ఏం చూపిస్తారు, ఎంత ప్రతాపాన్ని చూపిస్తారు, ఇరాన్ ని ఏ మేరకు స్వాధీనం చేసుకుంటారు అనేది చూడాలి. యుద్ధం స్టార్ట్ అయిందే ఇరాన్ ని పూర్తిగా ఆక్రమించడం కోసం. ఎంత అవునన్నా కాదన్నా ఇది పచ్చి నిజం. కానీ ఇప్పటికి 40 రోజులు కావస్తుంది యుద్ధం స్టార్ట్ అయ్యి. ఇప్పటి వరకు ఇరాన్ ని ఆక్రమించుకోవడం అనేది ప్రాక్టికల్ గా సాధ్యం కాలేదు. పైగా ఇరాన్ తెగించి కొట్లాడుతుంది, తెగు చూపిస్తుంది. సరే, ఎంత అవునన్నా కాదన్నా అమెరికా ఇజ్రాయెల్ పైచేయి సాధిస్తాయి. ఎందుకంటే ఇరాన్ అనేది అమెరికా ఇజ్రాయెల్ తో పోల్చినప్పుడు ఒక చిన్న దేశం. ఇరాన్ పూర్తిగా నష్టపోయే మాట వస్తాం, కానీ తన రచ్చిపోతూ కూడా శత్రువుకి చుక్కలు చూపిస్తుంది ఇరాన్. మరి ఈ పరిస్థితుల్లో హర్మోజ్ జలసంధి ద్వారా ఇరాన్ గేమ్ ప్లాన్ సిద్ధం చేసుకున్న సమయంలో ఇప్పట్లో ఇరాన్ పూర్తిగా ఆక్యుపై చేసుకోవడం సాధ్యం కాదని ప్రాక్టికల్ గా తేలిపోయిన సమయంలో ఒక ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు, ఎలాంటి దాడులు చేస్తాడు అనేటువంటిది ప్రాక్టికల్ గా రేపు బుధవారం తెల్లవారుజామున చూడాల్సినటువంటి పరిస్థితి. అంటే ట్రంప్ ప్రకటించిన కాలం ప్రకారం, తూర్పు కాలమాన ప్రకారం మంగళవారం 8 అన్నాడు. మన కాలమానం ప్రకారం అది బుధవారం తెల్లవారుజామున ఇరాన్ లో ఎలాంటి దాడులు జరుగుతాయి అనేటువంటిది మనం చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. నెక్స్ట్ ఫర్దర్ గా చూసుకుంటే అయితే రెస్క్యూ ఆపరేషన్ పై అయితే ఇక ఇరాన్ కు ముందే తెలిసింది. లీక్ చేసిన వాళ్ళైతే కంపల్సరీ పట్టుకోవడానికి 200 మెంబర్స్ ని కూడా పంపించారంటున్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మొత్తం వాళ్ళకి తెలిసిన వాళ్ళే అక్కడ ఉండొచ్చా? అంటే ఒకటి, అమెరికా కోవట్లు ఇరాన్ లో మొదటి నుంచి ఉండి ఉంటారు. ఇప్పుడు ఖమేనీని ఎలా ఇరాన్ సంబంధించిన ఖమేనీని ఎలా అమెరికా ఇజ్రాయెల్ చంపగలిగాయి? యుద్ధం స్టార్ట్ అయిన 2 గంటలు అంటే ఖమేనీకి సంబంధించిన మొత్తం సమాచారాన్ని అప్పటికే అమెరికా తెలుసుకొని ఉంది. ఎలా తెలుసుకొని ఉంటది? వాడి గూఢాచార వ్యవస్థ బలంగా ఉంటా ఒకటి, ఇరాన్ లో ఉన్నటువంటి కోవట్లు ఒకటి. ఇరాన్ లో అమెరికా కోవట్లు మొదటి నుంచి ఉంటారు. మొన్న ట్రంప్ కు స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇరాన్ లో తిరుగుబాటుదారులు మా కాడ నుంచి డబ్బులు తీసుకున్నారు, ఆయుధాలు తీసుకున్నారు, మరి వాళ్ళు ఎందుకో లొంగిపోయారు అన్నాడు. అంటే ఇరాన్ లో ఉన్నటువంటి తిరుగుబాటుదారులకు ఆయుధాలు, డబ్బు ఇచ్చింది ట్రంప్ ఒప్పుకున్నట్టే కదా. అంటే మొదటి నుంచి కూడా ఇరాన్ లో అమెరికా కోవట్లు ఉన్నారు. అదే లేకుండా ఇంత యుద్ధం వచ్చిందని నేనైతే అనుకోను. ఖమేనీ చనిపోయాడని అనుకోను. ఖచ్చితంగా ఇరాన్ లో అమెరికా కోవట్లు ఖచ్చితంగా ఉన్నారు. సహజంగా జరిగే పరిణామం. కాకపోతే ఏంటంటే నేను అనేది ఏంటంటే ఇవాళ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇంటర్నేషనల్ యుద్ధ నిబంధన ఉల్లంఘిస్తూ ఉంది.
మామూలుగా యుద్ధ నిబంధనల ప్రకారం, ఇంటర్నేషనల్ లా ప్రకారం సామాన్యులను దాడి చేసి సివిలియన్స్ దాడి చేయకూడదు, మౌలిక సదుపాయాలకి ఇబ్బంది కలగకూడదు అని ఉంటది. కానీ ట్రంప్ చెప్తున్నాడు మౌలిక సదుపాయాల మీద మేము దాడులు చేస్తామని, పవర్ కేంద్రాల మీద దాడులు చేస్తామని, సివిలియన్స్ మీద దాడులు చేస్తాం ఓపెన్ గా చెప్తున్నాడు. ఇది ఓపెన్ గా చెప్పడం అనేటువంటిది ఇది యుద్ధ నేరం కిందకు వస్తుంది. ఇది చేయకూడదు. ఐక్యరాజ్య సమితిని మనం రూపొందించుకున్నప్పుడే యుద్ధం తప్పనిసరి అయినప్పుడు ఆ యుద్ధం ఎలా చేయాలి, ఎవరి మీద చేయాలి అనేది ఒక నిబంధనలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో యుద్ధంలో పాల్గొన్న దేశాలు సివిలియన్స్ కి ఇబ్బంది కలిగించకూడదు, సివిలియన్స్ కావాల్సిన మౌలిక సదుపాయాలకు ఇబ్బంది కలిగించకూడదు అని ఉంది. యుద్ధం జరిగినప్పుడు సహజంగా మౌలిక సదుపాయాల మీద సివిలియన్స్ మీద దాడి జరుగుతాయి. కానీ ఇంత ఓపెన్ గా చెప్పి దాడి చేయటం అనేటువంటి మాత్రం ఇది కొద్దిగా యుద్ధ నేరం కిందకు వస్తుంది. మరి అమెరికా అధ్యక్షుడు అయ్యుండి యుద్ధ నేరానికి పాల్పడుతున్నాడా, ప్రశ్నించేవాడు ఎవడు లేడు కాబట్టి ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నాడా చూడాలి, కాలమే సమాధానం చెప్పాలి. ఎస్ కార్తిక్ గారు అలాగే హోల్డ్ ఉండండి, షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. వార్ బ్రేకింగ్ చూస్తున్న మొత్తానికైతే ఇరాన్ కు ట్రంప్ అయితే మరోసారి తీవ్రంగా హెచ్చరించారు. ఇక ఆ దేశాన్ని అయితే పూర్తిగా అధీనంలోకి తీసుకుంటామని అయితే ప్రకటించారు. రైట్, ఇక కంటిన్యూ చేద్దాం. కార్తిక్ గారి దగ్గరికి వెళ్దాం. ఎస్ కార్తిక్ గారు కంటిన్యూ అండి. మొత్తానికి ట్రంప్ కి ఇంత ధీమా ఎందుకు ఉందనుకోవచ్చు అసలుకి, అంటే దీని వెనకాల ఏమున్నట్టు అసలు? ఎస్ కార్తిక్ గారు. ఇక మొత్తానికి చూసుకుంటే ఇరాన్ మొత్తం అయితే ఒక్క రోజులో తుడిచిపెట్టుకుపోవచ్చు అని అయితే స్పష్టం చేస్తున్నారు. అమెరికా చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనను తాజాగా అయితే ఇరాన్ తిరస్కరించిన తర్వాత ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇరాన్ అయితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ట్రంప్ అయితే వార్నింగ్ ఇస్తున్నారు. ఇక ఆ దేశాన్ని ఒక్క రాత్రిలోనే మట్టుబెట్టగలమని తెలిపారు. ఇరాన్ పై దాళ్లకు తాము ఉపయోగించిన 1000 విమానాల్లో ఒక్కటి మాత్రమే కూలిందని వెల్లడించారు. ఇక F-15 ఫైటర్ జెట్ పైలట్ కు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి రక్షించుకోగలిగామన్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ పై అయితే ఇరాన్ కు ముందే తెలిసిందంటున్నారు. ఇక అలాగే భూమికి దగ్గరగా వచ్చిన జెట్ గురించి కూడా ఎవరో లీక్ చేసి ఉంటారని అయితే